హాయ్ ఫ్రెండ్స్, నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రియల్మీ 8 Pro మొబైల్ రివ్యూ అయితే చూద్దాం. సో ఈ మొబైల్ని అయితే నేను చాలా రోజులుగా అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇన్ని రోజుల్లో నా ఎక్స్పీరియన్స్, ఇందులో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే షేర్ చేసుకుంటా. నీకు ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ మన రివ్యూలో యాజ్ యూజువల్ మనకి డిజైన్ అండ్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం మీకు చాలా ఫ్యాన్సీ డిజైన్తో తీసుకొస్తున్నారు వీళ్ళు. మోర్ ఎవర్ మీకు రెడ్మీ మొబైల్స్ వేరే అదర్ మొబైల్స్తో పోలిస్తే మాత్రం మీకు ఇది చాలా ఫ్యాన్సీగా అయితే ఉంటుంది. సో ఫ్యాన్సీ కలర్స్ అయినా సరే, ఇక్కడ మీకు డేర్ టు లీప్ అనేది అయినా సరే, ఇది పర్సనల్ ప్రిఫరెన్స్. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. రియల్మీ అనేది దీని మీద కొంచెం ఆలోచించాలి, లేకపోతే మాత్రం కొంతమందికి నచ్చకపోతే ఈ మొబైల్ స్కిప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అంత రిస్క్ రియల్మీ తీసుకోవడం బెటర్ కాదని అయితే నాకు అనిపించింది. మోర్ ఎవర్ ఇక సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఫ్యాన్సీ డిజైన్లో తెచ్చారు అండ్ చాలా కంఫర్టబుల్ డివైస్ అని చెప్పాలి. నేను ఇప్పటివరకు యూజ్ చేసిన డివైజెస్లో వన్ ఆఫ్ ది కంఫర్టబుల్ డివైస్. మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో హ్యాండ్లో మీకు ఇలా పట్టుకున్నట్లయితే హ్యాండీ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ వెయిట్ విషయానికి వచ్చినా సరే మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. 178 grams అయితే ఉంటుంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ బడ్జెట్లో వచ్చే మొబైల్స్ కనుక మీరు పోల్చి చూసినట్లయితే. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి యాజ్ యూజువల్ అంత పాలీకార్బోనేట్ బాడీ ఇదంతా మనకి, బట్ కాకపోతే మాత్రం చాలా మంచి ప్లాస్టిక్ క్వాలిటీ మాత్రం చాలా మంచి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారని చెప్పాలి. మీకు చీప్ ప్లాస్టిక్ అయితే కాదు, లైక్ మీకు పోకో X3 Pro లాగా చీప్ ప్లాస్టిక్ అయితే కాదు, కొంచెం మీకు ప్రీమియం ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఖచ్చితంగా ఇనీషియల్గా మీరు ఇది పట్టుకోగానే అయితే చెప్పగలరు ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం. అండ్ డిజైన్ కానీ, కంఫర్ట్ కానీ, ఎవ్రీథింగ్ ది పర్ఫెక్ట్ అని చెప్పాలి. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. సో ఇనీషియల్లీ నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఆ ప్రాసెసర్తో తీసుకొచ్చినప్పటికీ. సో ఎప్పుడైతే నా చేతికి మొబైల్ వచ్చిందో అండ్ పర్ఫార్మెన్స్ చెక్ చేశానో, CPU థ్రోటల్ టెస్ట్ చేశానో, అప్పుడు మాత్రం చాలా 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 సాటిస్ఫై అయ్యాయని చెప్పాలి. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తున్నప్పటికీ మీకు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ ఇప్పటివరకు నేను ఈవెన్ దో మీకు రెడ్మీ Note 10 Proలో కూడా నేనైతే కొన్ని హీటింగ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. బట్ ఇందులో మాత్రం మీకు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ ఉండవు. వన్ ఆఫ్ ది కూలెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. మీరు ఎంత హెవీ టాస్క్లో ఆడినా సరే మీకు ఎక్కువ టెంపరేచర్కి అయితే రీచ్ అవ్వట్లేదు, వామ్ ఫీలింగ్ అయితే కలగట్లేదు. అండ్ డే టు డే పర్ఫార్మెన్స్లో కానీ ఎక్కడ కూడా నేను ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. మేబీ ఇంతకుముందు నేనైతే రియల్మీ ఫోన్స్లో అబ్జర్వ్ చేశాను, బట్ మేబీ రియల్మీ UI 2.0 వల్లనో ఏమో తెలియదు కానీ ఎటువంటి మేజర్ ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. అప్పుడప్పుడు మాత్రం మీకు ఆ రీఫ్రెష్ రేటు 60 Hz ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు 120 Hz రీఫ్రెష్ రేట్ అలవాటు అయిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది కొంచెం జర్క్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. దాన్ని మీరు ల్యాగ్ అని అయితే అనుకోమాకండి, అది సింపుల్ ఫ్రేమ్ డ్రాప్ అని అయితే చెప్పుకోవచ్చు. అక్కడక్కడ అప్పుడప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూడొచ్చు. అండ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా వన్ ఆఫ్ ది కూలెస్ట్ ఫోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎటువంటి మీకు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే నేనైతే అబ్జర్వ్ అయితే చేయలేదు. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మనకి 6.4 inches డిస్ప్లేతో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, బట్ కాకపోతే స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అండర్ 20,000. దెర్ ఈస్ నో డౌట్, నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అండర్ 20,000 అని చెప్పొచ్చు. బ్రైట్నెస్ నీడ్స్ కానీ, బ్రైట్నెస్ కానీ, రిచ్ కలర్స్ కానీ, HDR వీడియోస్ చూసేటప్పుడు కానీ చాలా బ్రైట్గా ఉంటుంది డిస్ప్లే. మీకు నేను మాటల్లో చెప్పలేను, కొన్ని వీడియోస్ అయితే చూపిస్తాను ఇక్కడ, మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. సో డిస్ప్లే పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుందని చెప్పాలి. సన్ లైట్ విజిబిలిటీలో కూడా నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. ఈజీగా మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది సన్ లైట్లో కూడా. అండ్ ఓవరాల్గా HDR వీడియోస్ చూసేటప్పుడు కానీ ఎవ్రీథింగ్ మీకు డిస్ప్లే అయితే బాగుందని అయితే చెప్పొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం బ్యాటరీ బ్యాకప్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఇక్కడ వచ్చేసి మీకు 4500 mAh బ్యాటరీతో వస్తుంది ఇది. అండ్ అలానే మీరు చూసినట్లయితే 50 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అఫ్కోర్స్ ఇది 50 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ మీకు బాక్స్లో మాత్రం 65 watt అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. సో 65 watt ఛార్జర్తో మీరు ఛార్జ్ చేసినట్లయితే ఈజీగా అండర్ 1 hourలో మీకు 55 నుంచి 1 hour మధ్యలో మీకు ఈజీగా ఛార్జ్ అయితే అయిపోతుంది. బ్యాటరీ బ్యాకప్ గురించి పర్టికులర్గా మాట్లాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు 1 day అయితే వస్తుంది. మీరు మీడియం యూజర్ అయితే, ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఛార్జ్ చేసుకోవాలి. బట్ ఛార్జింగ్ టైం కూడా మీకు ఎక్కువ పట్టదు కాబట్టి ఈజీగా 1 day అయితే వస్తుంది మీడియం యూజర్కి. మీరు నార్మల్ లైట్ యూజర్ అయితే మాత్రం ఈజీగా 1.5 day అయితే వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా మాత్రం మేజర్ ప్రాబ్లం అంటే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఇక కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకి రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, ఫ్రంట్ సింగిల్ పంచువల్ కెమెరాతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 16 MP సెల్ఫీ కెమెరా. అండ్ రేర్ సైడ్ కనుక మనం చూసినట్టయితే క్వాడ్ కెమెరా సెటప్లో మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకి 108 MP మెయిన్ కెమెరా. సో ఇదే వీళ్ళు బాగా హైలైట్ చేసింది, 108 MP కెమెరా. అండ్ 8 MP వైడ్ అండ్ 2 MP డెప్త్ ప్లస్ నార్మల్ మ్యాక్రో సెన్సార్స్ అయితే వస్తున్నాయి. ఆ రెండింటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా యాజ్ యూజువల్ అన్ని డివైజెస్ ఈ బడ్జెట్లో ఎట్లయితే మనకి క్వాలిటీ వస్తుందో సేమ్ టైప్ ఆఫ్ క్వాలిటీ మనకి ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. పెద్ద గొప్పగా ఇది బాగుంది, ఇందులో గొప్పగా ఉందని చెప్పడానికి అయితే వైడ్ యాంగిల్ అయితే ఏముండదు, యాజ్ యూజువల్ అన్నిట్లో వచ్చినట్టు వస్తుంది. అండ్ ఇక మెయిన్ సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే
కెమెరాలో సో మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే కొంచెం బెటర్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. సో నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే లేదు. ఏదైతే పోర్ట్రేట్ మోడ్లో మీకు ఎడ్జ్ డిటెక్షన్ ఉందో కొంచెం అది మీకు స్మూత్గా ఉంది, కొంచెం ఇంకా షార్ప్గా అయితే చేయొచ్చు కంపేర్ టు మీకు పోకో X3 Pro కానీ రెడ్మీ నోట్ 10 Proతో కానీ కంపేర్ చేసి చూసినట్టయితే కొంచెం మీకు స్మూత్ ఎడ్జెస్ అయితే వస్తున్నాయి. అండ్ అలానే మనకి రెగ్యులర్ షాట్స్ కానీ పోర్ట్రైట్ షాట్స్ కానీ ఏదన్నా లొకేషన్స్ ఫోటో తీసినప్పుడు కానీ మనకి చాలా కలర్ఫుల్గా రావడం సో చాలా బాగుందని చెప్పాలి. సో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఆబ్వియస్లీ ఆ ప్రైస్ పాయింట్లో చాలా బాగుందని అయితే చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సో కొంచెం బాగుంది, డీటెయిల్స్ బాగున్నాయి. బట్ స్టిల్ మనకి ఇక్కడ కొంచెం ఇమేజ్ అంతా కూడా వైటిష్గా అయితే వస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైం. అంటే అప్పుడప్పుడు మాత్రం మీకు రావట్లేదు తప్పితే మోస్ట్ ఆఫ్ ది టైం మీకు ఇమేజ్ మొత్తం కూడా ఒక వైటిష్ టింట్ అయితే వస్తుంది. ఆ వైటిష్ టింట్ అనేది వీళ్ళు కొంచెం అప్డేట్లు అయితే ఫిక్స్ చేయాలి, లేదంటే మాత్రం ఓవరాల్ ఇమేజ్ చూడడానికి కొంచెం ఆర్టిఫిషియల్గా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక మోర్ ఎవర్ ఇవన్నీ ఇమేజ్ క్వాలిటీ రేర్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ పక్కన పెట్టినట్టయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో యాజ్ యూజువల్గా డ్యూయల్ వీడియో మనకి వేరే అదర్ మొబైల్స్ అన్నింటిలో వస్తుంది, ఇప్పుడు ఇందులో కూడా వస్తుంది. మేజర్గా నేను మాట్లాడాలనుకున్నది వచ్చేసి మీకు ఏ కలర్ పోర్ట్రైట్. సో మీరు ఏదైతే మనిషి ఉంటారో మీరు మాత్రం కలర్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ అంతా మీకు బ్లాక్లో ఉంటుంది. అండ్ మీకు పోర్ట్రైట్ మోడ్లో తీసుకోవచ్చు, నార్మల్ మోడ్లో ఆ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అదొకటి మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. అండ్ ఫైనల్గా నాకు బాగా నచ్చింది వచ్చేసి పోర్ట్రైట్ వీడియో. మీరు బ్యాక్గ్రౌండ్ డిఎస్ఎల్ఆర్ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఎలా అనేది బ్లర్ అయిందో సేమ్ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే మీరు మొబైల్ అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా వీడియో క్వాలిటీ కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. సో యాజ్ యూజువల్గా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఏదైతే కంపారిజన్ వీడియోలో మీకు చేతులు ఎప్పుడైతే ఇలా అంటారో ఇలా అని మాట్లాడినప్పుడు మీకు అప్పుడప్పుడు మీకు ఈ ఎడ్జ్ డిటెక్షన్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది మోస్ట్లీ. ఒకవేళ మీరు స్టిల్గా ఉండి హ్యాండ్ ఇలా పెట్టి మాట్లాడుతున్నట్టే మాత్రం మీకు పోర్ట్రైట్ వీడియోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మీకు ఫ్రంట్ కెమెరాలో కూడా చాలా బెటర్ రిజల్ట్ అయితే మీకు పోర్ట్రైట్ కెమెరా నుంచి పోర్ట్రైట్ వీడియోలో అయితే వస్తుంది. ఓవరాల్గా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీడియో పోర్ట్రైట్ కానీ డ్యూయల్ వీడియో కానీ ఏ కలర్ పోర్ట్రైట్ కానీ ఎవ్రీథింగ్. సో ఫీచర్స్ వైజ్గా మాత్రం కెమెరాలో వీళ్ళు చాలా అంటే మేబీ వీళ్ళు ఒప్పో సబ్ బ్రాండ్ కాబట్టి ఒప్పో F19 Proలో కానీ F19లో కానీ F సిరీస్లో వచ్చే ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో అయితే చూడడానికి ఉంది. కెమెరా పరంగా మీకు ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. అండ్ ఇక స్పీకర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇందులో ఎటువంటి స్టీరియో స్పీకర్ అయితే రావట్లేదు. సింగిల్ స్పీకర్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు, నాట్ దట్ గ్రేట్. ఖచ్చితంగా 20,000 రూపాయల ప్రైస్ పాయింట్లో ఆలోచించినట్లయితే మనకి అంత గ్రేట్ క్వాలిటీ అని చెప్పలేం, బట్ ఓకే. అండ్ ఇక మైక్రోఫోన్ అండ్ ఇయర్ పీస్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మైక్రోఫోన్ క్వాలిటీలో నాకు కొంచెం కంపేర్ టు అదర్ మొబైల్స్ సో నార్మల్గా డిస్టర్బెన్స్ అయితే ఉండదు, వేరే వాళ్ళకి మీ వాయిస్ బాగానే వినిపిస్తుంది. కొంచెం రోబోటిక్గా అనిపిస్తుంది కంపేర్ టు అదర్ మొబైల్స్ లైక్ రెడ్మీ నోట్ 10 Pro కానీ పోకో X3 Proతో కానీ కంపేర్ చేసి చూసినట్లయితే కొంచెం రోబోటిక్గా అనిపిస్తుంది. స్టిల్ అప్పటికి కూడా ఆ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా మీకు మైక్రోఫోన్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు, బట్ నాట్ దట్ గ్రేట్. ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్. అండ్ ఇయర్ పీస్ క్వాలిటీలో అయితే నేను ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అండ్ కాల్ క్వాలిటీ కానీ సిగ్నల్ రిసెప్షన్ కానీ ఎటువంటి ప్రాబ్లం నేను యాజ్ ఆఫ్ నో ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. జియో సిమ్ అయితే యూజ్ చేశాను మోస్ట్లీ ఇందులో కూడా నేను. సో రెడ్మీ నోట్ 10 Proలో కూడా జియో సిమ్ అయితే యూజ్ చేశాను. ఖచ్చితంగా మీకు సిగ్నల్ రిసెప్షన్ కానీ కాల్ క్వాలిటీలో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే మనకి Realme UI 2.0తో వస్తుంది. Android 11 మీద రన్ అవుతుంది అన్నమాట ఇది. సో Realme UI 2.0 అనేది సో కంపేర్ టు లాస్ట్ జనరేషన్ Realme UIతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు బెటర్ అయితే ఉంది. ఎస్పెషల్గా నేను కొన్ని ల్యాగ్స్ అయితే ఎక్కడ నోటీస్ అయితే చేయలేదు. మేజర్గా మనకి Realme 7 కానీ 7 Proలో కానీ కొన్ని ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేశాను Realme UIలో. బట్ ఇందులో అయితే కొంచెం బెటర్ అయితే ఆప్టిమైజ్ చేశారని చెప్పాలి. బట్ ఎన్ని రోజుల వరకు ఇలా నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమన్నా తీసుకొస్తారనేది చూడాలి. వీళ్ళు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి బెటర్ సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకొచ్చి మాత్రం ఖచ్చితంగా ఇలానే పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరికైతే సజెస్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక ప్రో అని చెప్పుకోవాలి. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, మీరు చూడొచ్చు. సో యాక్యురసీ స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే మీకు నార్మల్గా మీరు టచ్ చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది, బట్ మీకు ఆ లైట్ అపీరెన్స్ అనేది చాలా అంటే చాలా స్లోగా మీరు చూడొచ్చు. ఇంత స్లోగా వస్తుంది. నాకు రీసెంట్గా అప్డేట్ వచ్చింది. రీసెంట్ అప్డేట్లో వాళ్ళు అప్డేట్ లాగులో కనుక మనం చూసినట్లయితే ఇది ఫిక్స్ చేసామని చెప్తున్నారు, ఫిక్స్ చేసే అప్డేట్ ఇచ్చామని చెప్పారు. బట్ స్టిల్ అప్డేట్ చేశాక కూడా నాకు సేమ్ ప్రాబ్లం అయితే మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా స్లోగా అయితే వస్తుంది. సో అదొకటైతే నేను అబ్జర్వ్ చేశాను. సో బట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్లో అనేది నేను ఎక్కడైతే చెప్పలేను, ఆ లైట్ రావడం అనేది మీకు కొంచెం స్లోగా ఉంది. ఇంకా అదర్ ప్రోస్ కనుక చెప్పుకున్నట్లయితే ఇందులో మనకి యాజ్ యూజువల్ మనకి ఇది డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్తో వస్తుంది. మీకు స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 2 సిమ్ కార్డ్ని ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక అదర్ కాన్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో అంటే మాత్రం మేజర్ కాన్ మనకి ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ప్రతి ఒక్కరు కూడా స్టీరియో స్పీకర్స్ అనేది నవ్వే డేస్ మస్ట్ అండ్ షుడ్, బట్ వీళ్ళైతే స్టీరియో స్పీకర్స్ అయితే మిస్ చేశారు. అదొకటి ఇచ్చుంటే బాగుంది నాకు అనిపించింది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా డిజేబుల్ చేశారు. అంటే లేదు మనకి ఇందులో డాల్బీ అట్మాస్, అది ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కాలేదు. సో డాల్బీ అట్మాస్ ఇచ్చుంటే బాగుండేది.
మేజర్ రీజన్ అంటే మనకైతే లేదు, డాల్బీ అట్మాస్ అయితే లేదు. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇందులో కూడా మీకు 10 seconds ఇచ్చారు. ఇక్కడ ఇదొక్కటి నాకు కొంచెం ప్రాబ్లం. రెగ్యులర్గా అందరికీ ఎక్కువసేపు ఉండాలి, అలా పెట్టుకొని చూడాలి డెస్క్ మీద పెట్టుకొని అంటే మాత్రం వాళ్ళకి ప్రాబ్లం అయితే అవుతుంది. బట్ కంపేర్ టు రెడ్మీ నోట్ 10 Pro ఇందులో కొంచెం ఒక మంచి ఫీచర్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఏదైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీకు 10 seconds తర్వాతకి పోతుందో, ఎప్పుడైతే మీరు మొబైల్ పట్టుకున్నా సరే కొంచెం అట్లా పక్కకన్నా సరే మీకు మోషన్ డిటెక్ట్ చేసి మీకు ఇదైతే చూపిస్తుంది క్లాక్. సో ఇది ఒక ప్రో అని చెప్పుకోవాలి కంపేర్ టు రెడ్మీ నోట్ 10 Proతో కంపేర్ చేసినట్టయితే. బట్ ఓవరాల్ మాత్రం వీళ్ళు ఇక్కడ ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది, కంటిన్యూస్గా మనకి ఆన్లో ఉండేది. అండ్ ఇక మనకి ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 2 వేరియంట్స్లో వస్తుంది, 6+128 యాజ్ వెల్ యాజ్ 8+128. 6+128 ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 18,000 రూపాయలు పెట్టారు. అదే 8+128 ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 20,000 రూపాయలు పెట్టారు. 18,000కి దీన్ని కొనొచ్చా అన్న అంటే మాత్రం ఇక్కడ కొన్ని ప్రిఫరెన్సెస్ అయితే చెప్తాను మీకు, అవి కావాలనుకుంటే ఖచ్చితంగా దీని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఎస్పెషల్గా కెమెరా ఫీచర్స్ లైక్ పోర్ట్రైట్ వీడియో, ఏఐ కలర్ పోర్ట్రైట్స్, ఇట్లాంటి డ్యూయల్ వీడియో, ఇట్లాంటి స్పెషల్ ఫీచర్స్ కోసం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు పర్ఫార్మెన్స్లో మేజర్ ఇష్యూస్ అయితే లేవు, ఎటువంటి ల్యాగ్స్ లేవు. అండ్ కూలెస్ట్ మొబైల్ అంటే ఎటువంటి హీటింగ్ ఇష్యూ లేకుండా ఉండే ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీని అయితే పర్చేజ్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీకు కంఫర్టబుల్ మొబైల్ కావాలి, అండర్ 20,000 నాకు బల్కీగా ఉండొద్దు, పెద్దగా మొబైల్స్ ఉండొద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒకటే మీకు అక్కడ ఆప్షన్. సో ఈ 3 అనేది మీ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా రియల్మీ 8 Pro అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డివైస్ అయితే అవుతుంది. ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. లేదు ఇది కాదు, అవి కాదు మీ ప్రిఫరెన్సెస్, ఓవరాల్గా ఆల్రౌండ్ బెస్ట్ మొబైల్ కావాలన్న అంటే మాత్రం రెడ్మీ నోట్ 10 Pro అనేది 16,000 రూపాయలకి ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. సో మీరు దీన్ని అయితే పర్చేస్ చేయండి, మీకు ఎటువంటి రిగ్రెట్స్ అయితే ఉండవు. సో ఇదైతే చెప్పాను కదా. సో పర్సనల్ ప్రిఫరెన్స్ ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 10 Pro కావాలనుకుంటే మాత్రం ఆల్రౌండ్ మొబైల్, ఇది కావాలనుకుంటే మాత్రం మీకు చెప్పిన ఆ స్పెషల్ ఫీచర్స్ ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏ మొబైల్ బెస్ట్ అనేది, దాన్ని అయితే మీరైతే పర్చేస్ చేయొచ్చు. మీరే అనుకుంటున్నారు ఈ రెండిట్లో ఏ మొబైల్ బెస్ట్, మీకు ఏది నచ్చింది, ఎందుకు నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయినా, లేదంటే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకు తెలుసు కదా, ఫ్యూచర్లో నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.